సో, మ్యామ్ ప్రెజెంట్ ట్రెండ్‌కొస్తే గనక ఎవ్వరు చూసినా కానీ అబౌవ్ 30 తర్వాతే మ్యారేజెస్ అంటున్నారు. 25, 24లో ఇంతకుముందు కొంచెం ఒక 2000స్‌లో 2005లో అలా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా జాబ్ రాగానే. కానీ ఇప్పుడేంటంటే సెటిల్‌మెంట్ అంటున్నారు, కంపానియన్‌షిప్ అంటున్నారు, లేకపోతే ఇంకా వేరే కొత్త కొత్త టర్మినాలజీ యూజ్ చేస్తున్నారు. సో, ఏమంటారు దీని గురించి అసలు లేట్ మ్యారేజెస్ గురించి? అవునండి. కరెక్టే. అంటే మరీ 18 దాటంగానే పెళ్లి చేయాలని గాదు. 24, 25కి పెళ్లి చేసుకుంటే అట్‌లీస్ట్ 30 లోపల పిల్లల్ని కంటే సైంటిఫిక్‌గా డెఫినెట్‌లీ మంచి ప్రాజెనీ వస్తారు. అండ్ వుమెన్ కూడా రివైవ్ అవ్వడానికి మళ్ళీ అవకాశం గూడా ఉంటుంది. కానీ ఇవాళ రేపు ఏంటంటే చైల్డ్ ఈజ్ ఎ బర్డెన్. హ్మ్. పేరెంట్స్ ఇవాళ మంచి స్కూల్‌కి పంపించాము, మంచి కాలేజీకి పంపించాము, లేతే తిండి వాళ్ళు ఏది అడిగితే అది పెట్టాము. రాంగానే ఇంకో ట్యూషన్‌కి పంపాము. అంతేకాని బర్డెన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. అంటే బర్డెన్ ఇన్ ద సెన్స్ టైం గడపడము, వాళ్ళతో పాటు సాక్రిఫైస్ చేయడం వాళ్ళ కోసము, లేకపోతే వాళ్ళతో పాటు ఉండడము, కష్టపడ్డము. మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ నా 10థ్ ఎగ్జామ్స్‌కి ప్రతి ఎగ్జామ్‌కి వచ్చి కూర్చునేది 3 హ్మ్. అవర్స్. తర్వాత మా పిల్లల ఎగ్జామ్‌కి కూడా నేను కూడా అలానే కూర్చున్నాను. నెక్స్ట్ జనరేషన్ అంత ఇంట్రెస్ట్ అయితే ఎవరికీ ఉండదు. అంటే చదివించాలి, కష్టపడాలి, మనతో పాటు చెయ్యాలి, చేస్తేనే పిల్లలు ఎదుగుతారు.